జగన్ ప్రభంజనం చూసి నివ్వెరపోయిన ఎన్డీఏ అధిష్టానం. నాంపల్లి కోర్టు వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లభించిన జనసందోహం చూసి ఢిల్లీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక సాధారణ కోర్టు హాజరుకు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇంత భారీ స్థాయిలో జనం తరలిరావడం, అది కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి తెలంగాణ రాజధాని హైదరాబాద్లో జరగడం అందరినీ ఆలోచనలో పడేసింది. ఈ దృశ్యాన్ని బీజేపీ అగ్రనాయకత్వం ఊహించలేకపోయింది. ఆంధ్ర రాజకీయాలపై తమ అంచనాలు పూర్తిగా తప్పు పడుతున్నాయని వారికి అర్థమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ దృశ్యాలు, వీడియోలను ప్రత్యేకంగా తెప్పించుకుని మరీ చూపించారంటే పరిస్థితి తీవ్రంగా అర్థం చేసుకోవచ్చు. కోర్టు ప్రాంగణం చుట్టూ కిక్కిరిసిన జనాన్ని, వారి ఉద్వేగాన్ని, ఆయన పేరును నినాదాలు చేస్తూ తీరును మోడీ కొంత సమయం పాటు పరిశీలించారు. ఆ దృశ్యాలను చూసిన తర్వాత ఆయన కేవలం ఒకే ఒక మాట అన్నారని సమాచారం. ఆంధ్ర ప్రజల నాడిని మనం సరిగ్గా పట్టించుకోలేకపోతున్నాం అని మోడీ వ్యాఖ్యానించినట్లు ఢిల్లీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఆ ఒక్క మాట ఎన్డీఏ ఉన్నత స్థాయి సమావేశంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ జనసందోహం కేవలం తాత్కాలిక ఉద్వేగం కాదని, జగన్కు ప్రజల్లో ఉన్న పట్టును నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఆయనకు మద్దతుగా తరలివస్తారంటే ఆయన పాలన ప్రజల్లో ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలుస్తుంది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, మీడియాలో ఎంత వ్యతిరేక ప్రచారం జరిగినా క్షేత్రస్థాయిలో ఆయనకు లభిస్తున్న ఆదరణ చెక్కుచెదరలేదని ఈ సంఘటన నిరూపించింది. ఇది మునుముందు జరగబోయే ఎన్నికల ఫలితాలకు ఒక సూచిక అని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ బలాన్ని పెంచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అపారమైన ప్రజాకర్షణ పెద్ద సవాలుగా మారింది. వైఎస్ జగన్ అంటే ఒక ప్రాంతీయ నాయకుడిగానే చూసిన బీజేపీ అధిష్టానం ఈ సంఘటన తర్వాత ఆయనను మరింత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించింది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని, కేవలం సాంప్రదాయ రాజకీయ పద్ధతిలో జగన్ను ఎదుర్కోవడం కష్టమని ఎన్డీఏ వర్గాలు అంతర్గత చర్చించుకున్నాయి. మొత్తం మీద నాంపల్లి కోర్టు వద్ద జరిగిన ఈ సంఘటన ఆంధ్ర రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఒక నాయకుడికి కోర్టు ఆవరణలో ఎంతటి జన మద్దతు లభించడం అసాధారణం. ఆ పరిణామం ఢిల్లీ పెద్దల అంచనాలను తలకిందలు చేసింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కేంద్ర ప్రభుత్వం అధిష్టానంలో స్పష్టమైన మార్పులు కనబడే అవకాశం ఉంది. జగన్ శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని ఎన్డీఏ పెద్దలు గట్టిగా నమ్ముతున్నారంటే ఈ జన ప్రపంచం ఎంతటి ప్రభావం చూపిందో తెలుస్తుంది.